హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా నమ్మ విజయరాణి. మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చిందంటే ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది కదా. గజిబిజి వంటలు అనే వీడియోతో వచ్చానండి. గజిబిజి వంటల్లో ఈ వీక్ ఏం చేస్తున్నాను, మాతో పాటు ఛాలెంజ్లు ఎవరెవరు ఉన్నారనే చూద్దామా. పద్దు, నవ్య, నేను ముగ్గురం కలిసి చేస్తున్నామండి. ముగ్గురులో నాకు వచ్చేసి ఈ రెసిపీ వచ్చేసి పద్దు ఇచ్చిందండి. ఏమి ఇచ్చింది అంటే గనక గరం మసాలా వాడమంది, కారం వాడద్దు, కారం ప్లేస్లో మిక్సీ వేసి కానీ ఏదో ఒక విధంగా వాడుకోవచ్చు అంద. నేను మిక్సీ వేసి కారం అంటే స్నాక్ టైప్ చేయమందండి. స్నాక్ నేను ఎలా చేశాను, ఏంటి, ఏమేమి మిక్సీ వేశాను అనేది వీడియోలో చూపించేస్తాను, చూసేసేయండి. ఎవరు టేస్ట్ చేసి చెప్పారు, నేను ఎవరికి రెసిపీ ఇస్తున్నాను, ఎందుకంటే పద్దు నవ్య ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమి ఇస్తున్నాను, ఎలా చేయమంటున్నాను, ఏంటి అనేది చూడాలంటే మీరు చివరి దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా, వీడియో చివరి దాకా చూసేసేయండి. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం క్యాలీఫ్లవర్తో స్నాక్ రెసిపీ చేస్తున్నాను. పద్దు స్నాక్ ఏదైనా ఒకటి చేయమంది కదా, నేనే స్నాక్ చేస్తున్నాను ఏంటి అనేది చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి పద్దు నాకేం చెప్పింది, కారం వాడకూడదు, పేస్ట్ రూపంలో ఏదైనా వాడుకోవచ్చు, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేయకూడదు అంది. నేనేం చేశాను, క్యాలీఫ్లవర్ ఈ స్నాక్కి మెయిన్ ఈ క్రీమ్, ఈ పేస్ట్ అనేది అవసరం. దానికి నేనేం చేశానంటే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కల్లుప్పు కలిపి మిక్సీ వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ వేసుకోండి. దీనికి మెయిన్ ఈ పేస్ట్. ఇంకోటి ఏంటంటే మీకు ఒక టిప్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. వెల్లుల్లి పైన పొట్టు తీయకండి. పొట్టు తీయటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మనకి పొట్టు ఉండటం వల్ల దాంట్లో ఉన్న పొట్టుకి మన పొట్టులో ఉన్న కొవ్వును అనేది కరిగించే తత్వం ఆ పొట్టుకుంది, వెల్లుల్లి పొట్టుకి. అందుకని పొట్టు తీయకుండానే మిక్సీ వేసుకోండి. ఇది చాలామందికి తెలియదు, నేను కూడా తెలుసుకున్నాక ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు ఆ క్యాలీఫ్లవర్లో వచ్చేసి ఆ పేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. స్పూనున్నర వచ్చేసి వరిపిండి వేసుకోండి. మీకు కార్న్ఫ్లవర్ లేదు అన్నప్పుడు కనుక అయితే కనుక మైదా పిండి 2 స్పూన్స్ వేయండి. స్పూనున్నర వచ్చేసి వరిపిండి వేసుకోండి. వరిపిండి అనేది క్రిస్పీగా ఉండటానికనే వరిపిండి వేస్తున్నాము. ఇప్పుడు చూసారు కదా నేనేం వాడాను అనేది మీకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే నెక్స్ట్ నేను ఎవరో ఒకరికి ఛాలెంజ్ ఇవ్వాలి కదా, అది ఎవరికి ఇస్తాను ఏంటి అనేది వీడియో చివరిదా చూస్తే మీకే అర్థమవుతుంది. అందుకని చెప్పి నేను ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి పసుపు వేసాను, ఎందుకంటే పసుపు మనకి యాంటీబయాటిక్ కూడా యూజ్ అవుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం పసుపు అనేది ఎక్కువగా వాడుకోవాలి కాబట్టి నేను ఇవన్నీ వేశాను. ఏమేమి వేసాను అనేది మీకు గుర్తుంది. ఇక్కడ వచ్చేసి నాకు పద్దు ఏమిచ్చింది, గరం మసాలా వేయమంది. ఇక్కడ గరం మసాలా వేశాను. ఎందుకు వేశాను అంటే దీంట్లోకి మెయిన్ మనకు కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా. కాబట్టి నేను ఈ రెసిపీ, స్నాక్ రెసిపీ అనేది ఎంచుకున్నాను. ఇది వచ్చేసి మన ఇండియాది కాదు, యాక్చువల్గా అయితే కనుక ఇది ఆఫ్రికన్ స్నాక్. నేను వాళ్ళ స్నాక్ రెసిపీ మన దగ్గర ఎలా చేయాలి, మనకి ఎలా చేస్తే బాగుంటుందనే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కోడిగుడ్డు అనేది ఒకటి కొట్టేసుకోండి. ఈలోపు ఆయిల్ అనేది వేడవుతూ ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత కోడిగుడ్డు ఇవన్నీ కలుపుకున్నాం కదా, కోడిగుడ్డు మనం కార్న్ఫ్లవర్ అన్నీ కలుపుకున్న తర్వాత వాటర్ అయితే ఏం పోయకండి, అది పేస్ట్ మిక్సీ వేసేటప్పుడు ఒక స్పూన్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకొని బాగా క్రిస్పీగా వచ్చిందాకా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడం. ఈ విధంగా అయితే కనుక మనకి యాక్చువల్గా అయితే కనుక వాళ్ళకి గ్రిల్ చికెన్కి సైడ్ డిష్గా ఇది కానీ పొటాటో ఫ్రై కానీ అలా ఇస్తారు. నేనైతే కనుక ఈ రెసిపీ సెలెక్ట్ చేసుకుంది. ఎందుకు అంటే చాలామంది క్యాలీఫ్లవర్ తినరు పిల్లలు క్యాలీఫ్లవర్ తిన్నప్పుడు క్యాలీఫ్లవర్ అని చెప్పకుండా ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. గజిబిజి వంటల్లో కూడా ఇంత మంచి రెసిపీస్ చేస్తున్నాం కదా, మీకేమనిపిస్తుంది ఇది అనేది చెప్పండి. మీరు ఇలా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్ కింద పెట్టచ్చు, లేదంటే పప్పు చేసినప్పుడు సైడ్ డిష్గా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, మనం బాగా వేగిన తర్వాత తీసేసి ఇంకో బ్యాచ్ అనేది వేస్తున్నాను. నాకు వచ్చేసి అది క్యాలీఫ్లవర్ వచ్చేసి 2 బ్యాచెస్గా వచ్చేసింది. 2 బ్యాచెస్ ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను. మనం వాటర్ కలిపే పని లేదు కాబట్టి మనకేంటంటే ఆ మసాలా అదంతా ఎగ్ వేసాం కాబట్టి ఎగ్ ఏం చేస్తుందంటే మన క్యాలీఫ్లవర్కి పట్టేలాగా ఉంటుంది. కాబట్టి ఒక ఎగ్, ఫుల్ ఎగ్ వేసేసేయండి. కొంతమంది ఎల్లో వేయకూడదు, వైట్ వేయకూడదు అంటారు కదా, అదేమీ లేదు. ఈ రెసిపీకి అయితే ఫుల్ ఎగ్ వేసేసుకోవచ్చు. ఇది ఇంకో బ్యాచ్గా చేస్తున్నాను. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. బాగా ఫ్రై చేయండి. అదే మీరు కారం ఎక్కువ తింటారు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే దాంట్లోనే పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి అవి కూడా వేసేసి అవి కూడా లాస్ట్లో డీప్ ఫ్రై చేసుకుని ఇది మంచి టైప్లో తినేసేయండి. ఎందుకంటే 2 క్యాలీఫ్లవర్ ముక్కలు అది తినేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అలా కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
చూసారు కదా మనకు ఎట్లా ఉన్నాయో క్రిస్పీగా వచ్చేసినాయి. చూపిస్తాను నేను. చూసారు కదా ఇంతవరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇప్పుడు ఎవరు టేస్ట్ చేస్తారు ఏం చెప్తారో చూసేసేయండి. ఓకే, సుధాకర్ గారు అది పద్దు ఇచ్చింది. ఏం చెప్పిందంటే కారం వాడకుండా చెయ్య వదిన, నీకు ఎట్లా నచ్చితే అలా చెయ్యి, కారం అనేది వాడద్దంది. నేనేం చేశాను అంటే పచ్చిమిరకాయల పేస్ట్ కారం కిందకి రాదు అట్లా వేసుకోమంది. వేసాను. ఎలా ఉందో చెప్పండి. కానీ ఒక క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇక్కడ ఏగిన తర్వాత తీసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయింది. ఈవినింగ్ స్నాక్ రూపంలో చేసాము ఇది. ఎలా అనిపిస్తుంది టేస్ట్ అనేది? ఓకే, ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? సీరియస్గా అడుగుతాను ఈ విషయంలో. పద్దు మమ్మాయి ఓకేనా? మమ్మాయి ఈరోజు ఇది ఇచ్చింది, ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. మొన్న మీ అమ్మాయి ఇచ్చిన టేస్ట్ ఎలా ఉంది? మీ బంగారం ఇచ్చింది. నేను తింటా అనుకోని ఇవ్వలేదు, నువ్వే తింటావు అనుకొని చెప్పింది అంతే. అంటే ప్రతి గజిబిజి వంటలు ఎవరు టేస్ట్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కసారి నేను చేస్తాను లేదా అనుకొని చెప్పలేదు. అంటే ఇది కవరింగ్ మంచి మా గురించి చెబుతున్నాను. ఓకే, అందరికి ఏం చెబుతారు? ట్రై చేయమని చెప్తారా? ట్రై చేయండి, బాగుంది. రియల్ గా నేను తిన్నాను. చూడండి, ప్లేట్ ఖాళీ అయిపోయింది. ప్లేట్ పైకి ఎత్తి చూపించండి. చూసారు కదా, మీతో మాట్లాడుతూనే తింటా ఉన్నారు, బ్రేక్ లేదు. కాబట్టి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. క్యాలీఫ్లవర్ తినని వాళ్ళు ఉంటారు కదా, ఇది చేసి పెడితే తినేస్తారు. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మా వాళ్ళకి. సరే, సబ్స్క్రైబ్ చేయండి. మై హెల్ప్ యూ సుధాకర్ ఛానల్, అందరు మర్చిపోకుండా. నాది సరే, నేనమ్మ విజయరాణి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కూడా కొట్టండి. ఓకే, బాయ్. ఓకే, చూసారు కదా, వీడియో చివరిదా చూసారు. నాకేమని ఇచ్చింది? పద్దు స్నాక్ చేయమంది. ఆ స్నాక్ నేను ఏం చేశాను, ఎలా ఉంది అనేది మీరు చూసేశారు కదా. స్నాక్ ఈవినింగ్ స్నాక్ చేశానండి. ఎందుకు అంటే పిల్లలు ఈవినింగ్ స్నాక్ అంటే ఇట్లా చాలా మంది క్యాలీఫ్లవర్ తినరు, క్యాలీఫ్లవర్ తినడానికి భయపడుతున్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి నేను క్యాలీఫ్లవర్ చేశాను. క్యాలీఫ్లవర్ పకోడీ చేశానండి. ఎలా ఉంది ఏంటి అనేది చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. సుధాకర్ గారు చెప్పారు కదా టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది, చాలా బాగా వచ్చిందండి. నిజంగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలు క్యాలీఫ్లవర్ కూడా అని చెప్పే పని లేదు, చేసి పెట్టేసేయండి, తినని వాళ్ళు కూడా తినేస్తారు. ఓకే, నేను ఎవరికి ఇవ్వాలి ఛాలెంజ్ అనేది గెస్ట్ చేసే ఉంటారు కదా. నేనేమేమి వాడాను దాంట్లో? కోడిగుడ్డు వాడాను, క్యాలీఫ్లవర్ వాడాను, ఇన్ని వాడాను. అయితే నేను ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాను అంటే గనక వంటలక్కకి ఇస్తానండి. నవ్య ఉంది కదా, నవ్యాకి ఇస్తాను. ఏంటి, కోడిగుడ్డు వాడి నీకు ఇష్టమైన ఎయ్యన్న వాడు రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్టీగా ఉండాలి, చూడటానికి లుక్ కూడా చాలా బాగుండాలి. నవ్య, నీకు ఇష్టమైన ఎయ్యన్న వాడేసే రెస్టారెంట్ స్టైల్లో చేసేసే, చాలా బాగుండాలి టేస్ట్ అనేది. గజిబిజి వంటలు అంటే మన వాళ్ళు తింటున్నారా లేరా అనుకుంటున్నారు కదా. అన్ని రెసిపీస్ తింటున్నా, ఏది డస్ట్బిన్లో వేయలేదండి. అన్నీ తినే రెసిపీసే కదా మేము చేస్తుంది. ఓకేనా? కాకపోతే చిన్న చిన్న మార్పులు చేస్తున్నాం అండి. ఎప్పుడు చూడని టేస్ట్లు కూడా వీటిల్లో చూస్తున్నాం కదా. చూద్దాం నవ్య రెస్టారెంట్ స్టైల్లో కోడిగుడ్డు వాడి ఏ రెసిపీ చేస్తుంది ఏంటి అనేది మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉంటున్నాను. ఎల్లుండి ఈవినింగ్ నీకు ఇష్టమైన టైంలో వీడియో అనేది అప్లోడ్ చేయండి నవ్య. ఇంకెందుకు ఆలస్యం? ఓకేనా? వీడియో చేసేసి అప్లోడ్ చేసేసి నీకు 1.5 day ఉంది కదా టైము, చేసేసే. మీ అందరికి ఇంకో స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వస్తే ఏం చేయాలి? వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. లైక్ చేయండి, చాలా మంది లైక్ చేయటం లేదు. షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయి? గజిబిజి వంటల్లో చాలా మంచి రెసిపీస్ వస్తాయి, ఇంకా ముందు ఇంకా మంచి రెసిపీస్ వస్తాయి. అయితే అవన్నీ టేస్ట్ చేసేసి ఎలా చేస్తున్నాము ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఒకవేళ ఈ రెసిపీస్ ఎవరన్నా ట్రై చేస్తే కనుక నాకు స్క్రీన్ షాట్ అనేది పంపించండి. ఆల్రెడీ ఒక పర్సన్ అనేది పంపించారు, అది కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇంకొకరిది వచ్చిన దాకా వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తాను, ఇంకెవరిది రాకపోతే కనుక నేను అది అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? షార్ట్ వీడియో అలా చేస్తాను. ఓకే, మీరందరూ హ్యాపీగా ఎంజాయ్గా హెల్తీగా ఉండండి. మనకి ఇచ్చిన దేవుడు చిన్న లైఫ్ ఇచ్చారు కదా, ఎంజాయ్ చేద్దాం మన ఫ్యామిలీతో. మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉండండి.